కొండ్రముట్లలో మినీ గోకులం ప్రారంభించిన చీఫ్ విప్ జీవి మరియు మక్కెన. పల్లె పండుగల భాగంగా ఈపూరు మండలం కొండ్రముట్లలో శుక్రవారం గోకులం షెడ్డును మాజీ ఎమ్మెల్యే మక్కెనతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషకులకు చేయూత అందించేందుకు పాడి పరిశ్రమ ప్రోత్సాహానికి ప్రభుత్వం మినీ గోకులాలను ప్రారంభించిందన్నారు. గ్రామాలకు సురక్షిత రోడ్లు, గోకులాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతితో దుర్మార్గంగా దోచుకున్నారు గాని నిరుపేదలను పట్టించుకోలేదన్నారు. పేద కుటుంబాలకు 2.30 లక్షలతో 10% అంటే 23,000 చెల్లిస్తే 2.30 లక్షల గోకులం యూనిట్ నిర్మాణం జరిగిందన్నారు. చిన్న సన్నకారు రైతులకు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే ఈ గోకులాలను రాష్ట్ర వ్యాప్తంగా 25,295 గోకులాలను ఇవ్వటం ఎంతో అభినందనీయమన్నారు. పల్నాడు జిల్లాలో 16.45 కోట్లతో 715 గోకులాలు నిర్మిస్తున్నారని తెలిపారు. పేదలకు ఉపయోగపడే ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతుందన్నారు. 2018లో తెదేపా ప్రభుత్వం గోకులం పథకం కింద పశువులను పెంచేందుకు మినీ షెడ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అయితే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అనాలోచిత చర్యతో ఈ పథకాన్ని నిలిపివేశారని మండిపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానంగా గోకులం మినీ షెడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ ప్రోత్సాహం వెనుక ఆర్థిక ప్రగతి ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. గోకులాల ద్వారా ఆదాయం వస్తుందని, తద్వారా ఆర్థిక ప్రగతి పెరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక ప్రగతి కూడా సాధిస్తుంది అన్నారు. నా ఒక్క నిమిషం సార్ ఒకసారి చూడండి ఇక్కడ ఎన్ని పడతాయి సార్? ఒక నిమిషం వీడియో కొడుతీ ఈరోజు మినీ గోకులాన్ని ఓపెన్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సన్నబోయిన వెంకట సుబ్బయ్య, మా రమాదేవి బీసీల్లో పేద కుటుంబం. ఇలాంటి పేద కుటుంబాలకి 2,30,000తో కేవలం 10% కంట్రిబ్యూషన్ 23,000 కడితే 2,30,000 యూనిట్ నిర్మాణం జరిగింది. కాబట్టి సన్నకారు చిన్న రైతులకి, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి ఉపయోగపడే ఈ గోకులాల్ని రాష్ట్ర వ్యాప్తంగా 25,295 గోకులాలను ఇవ్వడం ఎంతో అభినందనీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు 16,45,00,000తోటి 715 గోకులాలు నిర్మిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఈ 25,295 గోకులాలు పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. బీసీల్లో, ఎస్సీ, ఎస్టీల్లో గేదెలు పెంచుకునే వాళ్ళకి, ఆవుల ద్వారా ఆదాయం వచ్చే వాళ్ళకి, గేదెల ద్వారా ఆదాయాన్ని సంపాదించే వాళ్ళకి, మేకలు పెంచుకునే వాళ్ళు, గొర్రెలు పెంచుకునే వాళ్ళకి, ఇట్లా ఈరోజు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ పథకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ పొందుతా ఉంది. ఇది గతంలో 2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వంలో దీన్ని ఎందుకు ఆపారు? గోకులాల్ని ఎందుకు ఆపారు? అనాలోచితమైన చర్య. వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్వార్థ ప్రయోజనాలు తప్ప పేదవాళ్ళ ప్రయోజనాలు కనపడలా.